హామీ ఏ విధంగా కూడా లేని ఈ యొక్క కూటమి ప్రభుత్వం అమ్మకి వందనం అని చెప్పి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా కార్యకర్తలు కూడా నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి ఊదరగొట్టారు. నెల దాటిన తర్వాత కూడా అమ్మకు వందనం అనే పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి, ఎలా అమలు చేయాలి అనే విధానం కూడా లేకుండా ఇప్పుడు కొత్తగా ఒక జీవోని రిలీజ్ చేసి ఆధార్ కార్డు దానికి లింక్ చేస్తున్నాం, అందుకోసమే ఇది లేట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరికీ ఆధార్ లింక్ చేసే అమ్మఒడి పథకం ఇవ్వడం జరిగింది. మరి కొత్తగా అమ్మఒడి పథకాన్ని అలాగ ఇచ్చిన తర్వాత అమ్మకు వందనం పథకాన్ని కొత్తగా ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం ఏముంది? కావాలని చెప్పేసి ఏదో ఎలక్షన్లో హామీలు ఇచ్చేశారే తప్ప అది అమలు చేసే విధానం అయితే ఈ కూటమికి ఏమీ కనబడట్లేదు.